స్వార్థ చెప్తున్నాడని అక్కడ వాళ్ళు అతన్ని ఏం చేశారంటే నీరు లేని ఒక బావిలో వేసేసారంట. చీకటి పైనంతా ఏదో దొర్లించేశారు, కప్పేశారు ఆ బావిని. చీకటి, అతను ఎక్కడ చేయబట్టినా కానీ మాంసపు ముద్దలు తగులుతున్నాయంట అతనికి. అంటే రకరకాల స్టేజ్లో ఉన్నాయి. అంటే కొన్నేమో కుళ్ళిపోయింది, కొన్నేమో ఫ్రెష్గా ఉంది, భరించలేని వాసన అంట. 3 దినాలు అతను అలానే ఉన్నాడంటండి. అక్కడ సరైన ఆహారం లేదు, నిద్ర లేదు, భయంకరమైన కంపు, అదే శ్వాస, ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అదే వెళ్తూ ఉంది అతనికి. ఫ్రెష్ ఎయిర్ అనేది లేదు. ప్రార్థిస్తూ ఉన్నాడంట, 3 దినాలు ప్రార్థన చేశాడంట. అప్పుడంటే ఎవరో ఆ యొక్క దాన్ని దొరిలించి దాని మీద ఉన్న తలుపుని ఒక చిన్న రోప్ వేసి పెట్టారంట. నీ శక్తి అంతా కూడగట్టుకొని పైకి రా అన్నారంట. ఇతను పాపం